క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. దేవునికి స్తోత్రం. దావీదు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే మరణాంధకారమైన స్థితిలో ఉన్నాడు. నా శత్రువులు నా విషయమై అతిశయించకుండునట్లు, ఏమండి, నన్ను సిగ్గుపడనీయక నన్ను ఉద్ధరించి ఉన్నావు. దావీదును శత్రువులు ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఆ సమయంలో కూడా, ఏమండి, ఆ సమయంలో కూడా దావీదును సంరక్షిస్తూ కాపాడుతూ నెమ్మదినిస్తూ, నేను నీకు మొరపెట్టానయ్యా, నీవు నాకు స్వస్థతనిచ్చావయ్యా. నాకు బాగోలేదండి. కొంతమంది చెప్తూ ఉంటామా మాట, నాకు బాగోలేదండి, ఫలానా హాస్పిటల్కి వెళ్ళానండి, ఫలానా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను, స్కానింగ్లు తీశారండి, రకరకాల పరీక్షలు చేశారండి. ముందు దేవుని దగ్గరికి రావట్లేదు చాలామంది. ముందు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని అప్పుడు వెళ్ళు. ఈ లోక వైద్యం వద్దు అని బైబిల్ చదవట్లా. యేసు ప్రభువే అన్నాడు, రోగులకు వైద్యుడు అవసరం. అయితే మొదట నీ హృదయం ఎవరి మీద ఆనుకుంటుంది? సంక్లిష్టమైన పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆదుకొని నిన్ను స్వస్థపరిచి నిన్ను విడిపిస్తే మర్చిపోతున్నావేమో దేవుని కార్యాలు. బైబిల్లో ఎంతోమంది, మనకందరికీ తెలిసిన విషయాలే నేను మాట్లాడుతున్నాను, స్వస్థత పొంది కూడా యేసు ప్రభు వారు, ఏమండి, 10 మంది కుష్ఠరోగులను చూసి వారి మీద జాలిపడి, ప్రభువా మమ్మల్ని కరుణించు, కరుణించు, మమ్మల్ని కరుణించు అని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచి, అయ్యా మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం మీరేం చేయాలి? కానుకలు అర్పించుడి అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాటలు మనకు కనబడతాయి. గుడ్డివాడిని బాగు చేసిన అనుభవం. ఎందుకు ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నామంటే, చాలాసార్లు మన ఆత్మీయ స్థితి, 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు, ఒక్కడు మాత్రం పరుగు పరుగున వచ్చి వారు మార్గ మధ్యమున వెళ్ళుచూ ఉండగానే శుద్ధుడయ్యాడు, బాగుపడ్డాడు. ఒక్కడు మాత్రం పరుగు పరుగున వచ్చి దేవుని ఎదుట సాష్టాంగపడి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన స్తోత్రం చేస్తూ ఉంటే ఆయన అంటాడు కదా, మిగిలిన 90 ఎక్కడా? ఎవరి ఉద్దేశాలు వాళ్ళకున్నాయి. నేను బాగుపడితే నేను మొట్టమొదట నా ఇంటికి వెళ్ళాలి, చాలా రోజులైపోయింది. నేను బాగుపడితే నేను వ్యాపారానికి వెళ్ళాలి, చాలా రోజులైపోయింది. నేను డబ్బు సంపాదించాలి, ఎన్ని సంవత్సరాలు ఈ కుష్ఠరోగంతో బాధపడ్డాను, ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళి వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలి, నా బిడ్డలకు, నా భార్యకు, నా బంధువులకు గొప్పగా కనపడాలి. ఏ ఉద్దేశంతో ఆ 90 ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఈ రోజున ఒక్కడు పరుగున వచ్చి అతడు సమరయుడు అని దేవుని వాక్యం చెప్తుంది. నీవు మొరపెట్టే అనుభవం నీకుంటే దేవుడు నిశ్చయముగా నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. ఆయనకి మొరపెట్టం చాలాసార్లు అసంకల్పితంగా, అంటే దేవుని ప్రణాళికలో నీవు ఉన్నప్పుడు నీవు మొరపెట్టకుండగానే నీకు కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. అంటే చాలామంది అంటారు, అది నా లక్ అండే అంటారు, నా అదృష్టం అంటారు. కాదు, దేవుని కృప. అదృష్టం అనే మాటకు అసలు లేదండి, బైబిల్ ఎక్కడ చెప్పలేదు అదృష్టం. అదృష్టవశాత్తు అతడు బాగుపడ్డాడు కాదు.
దేవుని కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ఉద్దేశము. నయమాన్ ఉన్నాడు, దేవుని ఉద్దేశ ప్రకారం బాగుపడ్డాడు, స్వస్థచిత్తుడయ్యాడు, తన దేశానికి నెమ్మదిగా వెళ్ళాడు. బాగుపడిన అనుభవం మీ జీవితాల్లో ఉంటే మీరు సాక్షులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. నా శత్రువుల ఎదుట నన్ను సిగ్గుపడనివ్వకుండా నన్ను కాపాడిన దేవానికి స్తోత్రం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సకల ఉపద్రవముల నుండి తప్పించిన యెహోవా. అబ్బా, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని వేదనలు, ఎంత స్థితి. చాలాసార్లు మన స్థితిని మనం మర్చిపోతూ ఉంటాం. ఈ రోజున నా ఆలోచన ప్రకారం దైవికమైన నడిపింపు నేను అడుగుతూ చెప్పాను కదా. మొన్న బుధవారం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి పడుకున్న తర్వాత నాకు ఒక ఆలాపన, ఆమోసు గ్రంథం గురించి నువ్వు మాట్లాడు, నా ప్రవక్త గురించి నువ్వు మాట్లాడు, నా ప్రజలకు తెలియచేయి అన్నప్పుడు నేను వాటి గురించి ధ్యానం చేస్తున్నాను. అయితే దాని గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. చాలామంది వారి ఉద్దేశాల ప్రకారమే వెళుతున్నారు, కానీ దేవుని ఉద్దేశాల ప్రకారం వెళ్ళటం లేదేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని దైవజనుడిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నా. దేవుని ఉద్దేశాలు నీ పట్ల ఉన్నాయి, నా పట్ల ఉన్నాయి, మనందరి పట్ల దేవుని ఉద్దేశాలు ఉన్నాయి. అయితే కృతజ్ఞతా భావము, థ్యాంక్స్ గివింగ్. ఈ నవంబర్, డిసెంబరు, ఇంకా వచ్చేది నవంబరే కదండి, ఇంకా వారమే మన మధ్యలో ఉంది. కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు కోత పండగ అంటారు, కృతజ్ఞత అర్పణల పండగ అంటారు, థ్యాంక్స్ గివింగ్ అంటారు. అమెరికాలో అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా థ్యాంక్స్ గివింగే. మందిరాలకు మోసుకుని వస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ పంటలు కానివ్వండి, వాళ్ళకి కలిగిన సమస్తాన్ని కూడా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి, అయ్యా నువ్వు మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి మేమేదో మాకు కలిగిందే మేము ఇస్తున్నామయ్యా అని దేవుని సన్నిధికి తీసుకుని వస్తారు. థ్యాంక్స్ గివింగ్. క్రిస్మస్ రోజున అందరూ సంతోషిస్తారు. యేసుక్రీస్తు వారు జనన విధానం ఎట్లనగా అన్న రీతిగా ఆయన పుట్టినరోజు నాడు అందరూ పేదవాడు ఈరోజు భోజనం లేకుండా పడుకున్నాడనే పద్ధతి లేదండి, ఉండదండి. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అర్పణలు. ప్రభు అడిగేది కూడా అదే. అంటే చాలామంది అంటారు డబ్బులైతేనే దేవుడికి ఇష్టమేమో అనుకుంటారు. కాదండి. మీ సమయాన్ని దేవునికి పెట్టుబడిగా పెట్టండి, మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వండి, హృదయాంతరంగంలో నుండి ఆయనకి స్తుతి చెల్లించండి. భక్తుడైన దావీదు అంటాడు 6వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. ఎముకలు అదరటం ఏంటండి? అర్థమవుతుందా? ఎముకలు అదిరిపోతున్నాయంట. గురువారం రాత్రికాల సమయంలో ఒక ఫోన్ నేను అందుకున్నాను. ఆ ఫోన్ కాల్, ఆ సహోదరి ఫోన్ చేసి చెప్తున్న మాట, పాస్టర్ గారు మా తమ్ముడు యాక్సిడెంట్ అయింది, కేజీహెచ్కి తీసుకుని వచ్చారు, వాడికి దెబ్బ తగిలినప్పుడు వామిటింగ్స్ అయిపోయినాయి, నడవలేకపోతున్నాడు, ప్రార్థన చేయండి. అప్పటికి 9:30 సుమారుగా ఆ టైం అయిద్దండి. నేనన్నాను, ఏ హాస్పిటల్ అమ్మా? ఎవరికైనా పడిపోతే లేకపోతే దెబ్బ తగిలితే వామిటింగ్ అవ్వకూడదు, సహజంగా యాక్సిడెంట్ సమయాల్లో వామిటింగ్ అవ్వకూడదు. అయితే
బ్లడ్ వామిటింగ్ అవ్వకూడదు. అయితే నేను అడిగాను, ఏ హాస్పిటల్కి జాయిన్ చేశారు, ఏంటమ్మా అంటే, లేదంటే కేజీహెచ్కి తీసుకుని వచ్చారు, కేజీహెచ్ వాళ్ళందరూ టెస్టులు చేసి ఏమీ లేదు తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. స్కానింగ్లు అవి తీశారు కానీ అంతా బాగానే ఉంది అంటున్నాడు. కానీ పిల్లోడు నడవలేకపోతున్నాడు. అంటే పెద్ద కుర్రాడేనండి, ఆవిడ దృష్టిలో తమ్ముడు. నడవలేకపోతున్నాడు, చాలా ఇబ్బందిగా ఉంది. తమ్ముడు అప్పలరాజు కొరకు ప్రార్థన చేయండి అన్నది. అలాగేనమ్మా, తప్పకుండా. మరి బాగుంటేనే పంపిస్తారు, బాగోకపోతే పంపించరమ్మా. దేనికంటే డాక్టర్లకు తెలుసు కదా అంటే, లేదండి అతనికి చాలా కముకు దెబ్బలు తగిలినాయి, ప్రార్థన చేయండి అన్నారు. అలాగేనండి, ప్రార్థన చేస్తాను, మీరు ధైర్యంగా ఉండమ్మా, ఏం పర్వాలేదు అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఆమె ఉద్దేశం ఏంటి, ఇటు నేల దెబ్బ తగిలేసింది, నేల దెబ్బతో పాటు అతనికి అన్కాన్షియస్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, నడవలేకపోతున్నాడు, ఏదో జరగరాంది జరిగింది. దావీదు అంటున్నాడు, నా ఎముకలు అదురుచున్నవి, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలన్నీ ఏమైపోతున్నాయండి, అదురుచున్నవి, నన్ను బాగు చేయము. బాగు చేసే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు, బాగుపడిన తర్వాత నీవు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతాభావం. ఆమోసు గ్రంథంలోనికి వచ్చేద్దాం. ఆమోసు గ్రంథం ఈ మాటకు అర్థం, ఆమోసు అంటే దాని అర్థం ఏంటంటే భారము మోసేవాడు. చెప్పండి, ఆమోసు అంటే భారము మోసేవాడు. మన హిందూ సాంప్రదాయం, మన భారతదేశ సాంప్రదాయం ఏంటంటే భరించువాడు భర్త. ఏమండి, ఒక్క ఆదాయమే ఉంటుంది, 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు ఒకప్పుడు. అందరూ తినగలిగిన వాళ్ళే, సంపాదించేది మాత్రం ఒక్కళ్ళే. అటువంటి వాడిని ఏమంటారు, కుటుంబ భారం అంతా వాడి మీద పడిందిరా అంటారు, చూసారా? కారణం ఏంటి, తినగలిగిన వాళ్ళు 10 మంది ఉన్నారు, ఆదాయం ఒక్కటే. ఇప్పుడు తినేవాళ్ళు 2 ఉన్నారు, సంపాదించే వాళ్ళు అనేక మంది ఉన్నారు, తినటానికి సమయం చాలట్లేదు అంటున్నారు. ఎంత విచిత్రం అండి, అర్థమవుతుందండి? ఉండేది 2, సంపాదన ఎక్కువగా ఉంది, కానీ వాళ్ళిద్దరు కూడా తినటానికి సమయం చాలట్లేదంట. సరే, ఆమోసు గురించి మనం మాట్లాడుకుందాం. ఆమోసు భారము మోసేవాడు. ఆమోసు అనగా భారము మోసేవాడు. ఇది ఇజ్రాయెల్ దేశానికి, బెత్లెహేము ఊరికి 9 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరున్నది. మనం దేవుని వాక్యంలోనికి వెళదాం, ఒకసారి ఆ పరిచయము తరువాత చేద్దాం. చూడండి, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము. యూదా రాజైన ఉజ్జియా దినములలో 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీల రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చిన తెకోవాలోని పశులది గమనించాలి. ఇప్పుడు మన గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. మన భారత రాష్ట్రపతి కోవింద్ గారు, ఏమండి, అవునా కదా? కోవింద్ ఓకే. ఇంకా ఎవరైనా పేర్లు ఏమైనా ఉన్నాయా? మన రాష్ట్రపతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారి పరిపాలనలో విశాఖపట్నంలో మన కలెక్టర్ గారు పేరు తెలుసా? మల్లికార్జున గారు. మల్లికార్జున గారు. వారి పరిపాలనలో మనం ఉంటున్నాం, అవునా కదా? ఏం బ్రదర్? మనం ధనంజయ్ గారు, అవునా కదా? అంటే జస్ట్ అంటే మీకు అర్థమయ్యే రీతిగా నేను ఈ మాటలు చెప్తున్నాను. ఎవరి పరిపాలన ఉంటే మనకి దేనికంటే, మనం దేవుని పరిపాలన క్రింద ఉన్నామంటే దేవునికి స్తోత్రం. కానీ మన అధికారులను కూడా మనం సన్మానించాలి, గౌరవించాలి, వారు చెప్పే మాటలను కూడా మనం ఆలకించాలి. దేవుని వాక్యం చెప్తుంది, యూదా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోనూ భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు, భూకంపము కలుగుటకు 2 సంవత్సరములకు ముందు, 2020వ సంవత్సరంలో ప్రపంచ దేశాలు అన్నీ ఒడిగిపోయినాయి కరోనా వ్యాధితో, అవునా కాదండి? మనం ఈ రోజున మూతికి మాస్కులు దేనికి కట్టుకుంటున్నాం? కరోనా వల్లనే కదా. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలని. సోషల్ డిస్టెన్స్ దేనికి పాటిస్తున్నాం? చేతులు శుభ్రంగా దేనికి కడుక్కుంటున్నాం? సబ్బు లేకపోయినా నీటితో, అవునా కదా? ఇదంతా ఏంటి? ఒక ఉపద్రవం వచ్చింది కాబట్టి, ఒక అపాయం వచ్చింది కాబట్టి, మన ప్రియులను ఎంతోమందిని కోల్పోయాం కాబట్టి మనము జాగ్రత్త పడుతున్నాం. అయితే 2 సంవత్సరాల తరువాత భూకంపం రాబోతుంది అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు కాదండి, ఆ రోజుల్లో భూకంపము రాకమునుపు హెచ్చరించాడు దేవుడు. ఏమి హెచ్చరిక అండి! అబ్బబ్బబ్బబ్బబ్బా! అందరినీ హెచ్చరించాడు, అన్ని గోత్రాల వాళ్ళను హెచ్చరించాడు. అబ్బాయి మీరు చేసిన 2-3 తప్పులను బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తానయ్యా. మీరు చేసినవి సామాన్యమైన తప్పులు కాదు, మీరు దిద్దుకోండి, మీరు సరిచేయబడాలి, మీరు సక్రమంగా జీవించాలి, నా నామమునకు మహిమ తీసుకురావాలి. ఆయనకి నీ మీద కోపం ఉన్నదనుకో, మన మీద కోపం ఉందనుకో, అనుకోండి, కొంచెంసేపు అన్యులకు అప్పగించేస్తాడు. వాళ్ళు నలగలు కొడతారు, మనల్ని పచ్చడి చేస్తారు. భరించాలి. ఈ తెకోవా అనే ప్రాంతంలో పశువులు కాసుకునే ఆ ఆమోసుకు దేవుని దర్శనం వచ్చింది. ఎన్ని మాటలు ప్రకటనలు చేసినప్పటికీ ఒక అతను అంటాడు, ఇదిగో ఈ ఆమోసు రాజద్రోహం చేస్తున్నాడండి. చూడండి ఆ మాటలు చూద్దాం. 7వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలీల రాజైన యెరోబామునకు వర్తమానం పంపి, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపచాలదని, ఏమండి, దేశము ఆ మాటలను సహింపజాలదు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఎంతమంది ఇళ్లలో టీవీలు ఉన్నాయండి? టీవీలు అందరి ఇళ్లలో ఉన్నాయి. స్తోత్రం. ఈ 4 రోజుల నుంచి రాజకీయాలు ఎలా ఉన్నాయి మనకందరికీ తెలుసు. ఎవరో పట్టాభి అనే అతను ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేశాడని, అదంతా భయంకరమైన అన్పార్లమెంటరీ వర్డ్స్ వినియోగించాడని అతన్ని అరెస్ట్ చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు ఏవేవో చేశారు. ఇక్కడ ఆమోసు దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యక్షతను,
తన ప్రజలకు తెలియచేస్తూ ఉంటే, అయ్యా యెరొబోము నీ మీద తిరుగుబాటు చేయటానికి కత్తి కడుతున్నాడు, నీ రాజ్యము లేకుండా చేయటానికి ఈయన ఏం చేస్తున్నాడు, ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ మాటలు అవేనండి. చూడండి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరొబోము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు. ఏం చేశాడు ఇతను ఆమోసు అంటే, ఒక్కొక్క ప్రజలు, ఒక్కొక్క జాతి, ఒక్కొక్క ట్రైబ్ వాళ్ళతో మాట్లాడుతూ అబ్బాయి 7 జాతుల ప్రజలను హెచ్చరించాడండి. దేవునికి స్తోత్రం. మనం మనోళ్ళతోనే మాట్లాడటానికి కాళ్ళు వణికిపోతాయి భూమి కింద. దేవుడు చేయమన్నది నువ్వు చేయట్లేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీకు శ్రమ, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, జాగ్రత్త అని దేవుడు ఆమోసు ద్వారా చెప్తూ ఉంటే, అక్కడ ఉన్న ఒక పెద్ద, ఇది సహించజాలనిది, దేశము దాన్ని సహించదు అని మాట్లాడుతూ చెప్తూ ఉంటే, చూడండి 12వ వచనం. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బత్తము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. ఏమంటున్నాడు? ఏయ్, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు, నువ్వు బెత్లెహేం దేశానికి వెళ్ళిపో, అంతేనండి, యూదా దేశమునకు వెళ్ళిపో, అక్కడ పారిపో, అక్కడే నీవు భత్యం సంపాదించుకో, జీవనోపాధి అక్కడే సంపాదించుకో. అంటే దేశద్రోహము కింద అతన్ని ఏం చేస్తున్నారు? దేశ బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ, ప్రాంత బహిష్కరణ. అప్పుడు అంటాడు ఆమోసు, అసలు నేను ఏ పాటి వాడిని అయ్యా, నేను చదవండి ఆ మాటలు. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటింప చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లను, నేను ప్రవక్తనైనను కాదే. ఆమేన్, ఆమేన్. నేను ప్రవక్తనైనను కాదే, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కానే, కానీ పశుల కాపరునై మేడి పండ్లు ఏరుకొని వాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అసామాన్యమైన విధముగా ఎలాగ దేవుడు దర్శనం ఇచ్చాడో ఆలోచించండి. మేము దేనికి పనికిరామండి అంటారు చాలామంది. అర్థమవుతుందండి? చాలామంది ఏమనుకుంటారు, అత్త పోరు, మామ పోరు, మరదళ్ళ పోరు, చాలా కుటుంబాల్లో ఉంటాయి కదండి. మాకు ఏ పోరు లేదు, దేవునికి స్తోత్రం. చాలామందికి చాలా పోర్లు ఉంటాయి. ఆ పోర్లు బట్టి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. పశుల కాపరి మేడి పండ్లు ఏరుకునే ఆమోసును దేవుడు ఎన్నుకుంటే, నీకెన్ని టాలెంట్స్ ఉన్నాయండి, ఎన్ని తలాంతులు ఉన్నాయండి. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు ఎన్నుకుంటే నిన్నెన్ను కూడా ఒకసారి ఆలోచించండి. దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదండి అంటారు చాలామంది. మనకేంటంటే రాత్రికి రాత్రే ఒక విమానంలోనో లేకపోతే ఒక హెలికాప్టర్లోనో పెద్ద మూట, మన అప్పులన్నీ తీరిపోవాలి, మనం పెద్ద బంగ్లాలో ఉండాలి. ఒక చిన్న విషయం చెప్పనివ్వండి. ఒక సామాన్య కుటుంబం, 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లోడు.
అతను బ్యాంక్ ఎంప్లాయీ, భార్య భర్తలు ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీలే. భార్యకి అనారోగ్యంగా ఉంటే చాలామంది చెప్పారు, అయ్యా మీ భార్యకి ఎవరో చేతబడి చేస్తున్నారు, ఒక నూలు పోగు ఇంత పెద్దది, నూలు పోగు అంటారు, దాన్ని ఏమంటారు, తాడు, దారం తీసుకుని ₹1 దాన్ని కట్టి ఇంకా కొన్ని వస్తువులు చెప్పి తల కింద పెట్టు, నేను విజయనగరం దగ్గర ఒక పల్లెటూరుకి వెళ్తా, అవి తీసుకుని వెళ్ళి ఇస్తా. ఆమె ఒక తాయితో ఒక రక్షరేఖో లేకపోతే ఆవిడే మీ ఇంటికి వచ్చింది, స్తోత్రం, మీ ఆవిడ్ని బాగు చేసిద్ది అన్నాడు. అంటే వెల్ విషర్స్ ఉంటారు కదండి, మనకి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. నేను ఊరు పేర్లు మారుస్తున్నాను, మళ్ళీ మీరు ఆ ఊర్లోకి వెళ్ళి ఇక్కడ ఎవరో చేతబడి తిరగేస్తారంట మీరు అడుగుతారేమోనని. ఏమండి, కొన్ని విషయాలు చాలామంది ఈ లైవ్ ప్రోగ్రాంలు కూడా వింటున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన అన్నాడంట, దేవుడే ఇప్పటి వరకు బతికించాడండి, దేవుడు తీసుకుంటాడా, దేవుడు తీసుకుంటాడు, దేవునికి మహిమ, ఏం పర్వాలేదండి అని చెప్పేసి ఆయన దేవుని మీదే భారం వేశాడంట. నీ కర్మ నీది అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. కొన్ని దినాలకు ఆమె లేవలేని స్థితి, పరిస్థితి ఎలాగైందంటే తెల్లవారు లేచి తన పనులు తాను చేసుకోలేని నిస్సహాయత స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఉద్యోగం వెళ్ళకపోతే జీతం రాదు కదండి, ఉద్యోగంలోకి వెళ్ళినా పని చేయాలి కదండి, అక్కడ పని చేయకపోతే కూడా జీతం రాదు. చిన్న పని చేస్తేనే అలసిపోతుంది. ఇవన్నీ తన భర్తకు చెప్తే భర్త అన్నాడంట, ఏం లేదమ్మా దేవుడు కార్యం చేస్తాడు, ప్రార్థన చేద్దాం మనం. ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేసి, చాలామంది వచ్చేవాళ్ళు అంటండి వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కానుకిచ్చి భోజనం పెట్టి పంపించేవారంట. దూర ప్రాంతం నుండి వచ్చేవారు. అలాగా ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే వ్యాధి కనపడింది. అయ్యా ఈ సిస్టర్ గారికి వ్యాధి ఉంది, మీరు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఏం చెప్తే అలా చేయండి అని చెప్తే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు, డాక్టర్ గారికి చూపించారు. అది క్యాన్సర్ అని తేలింది, థ్రోట్ క్యాన్సర్. దానికి కీమో ఇస్తే తగ్గిపోద్ది. డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా తగ్గిపోద్ది, కాకపోతే కొద్ది కాంప్లికేషన్స్ పెరుగుతాయి, కొద్ది సమస్యలు ఉత్పన్నమవుతాయి, అవి తట్టుకుంటే పర్వాలేదు. కీమో పెడితే జుట్టు రాలిపోద్ది, ఆడవాళ్ళకి జుట్టే ఆరో ప్రాణం. ఏమన్నా అవునా కదా, జుట్టు ఆడవాళ్ళకి ఆరో ప్రాణం, అదే తీసేస్తాడు దేవుడు. కీమో ఇచ్చామనుకో, ఇదిగో ఇలా జరిగిద్ది, ఇలాగా కొన్ని మార్పులు వస్తాయి శరీరంలో. వాటికి అన్నిటికీ ఓకే అంటే మేము మొదలు పెడతాం. ఆలోచించి అలాగేనండి ముందుకు వెళదాం. 3 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆమె కాలం చేశారు, చనిపోయింది. చాలాసార్లు మేము ఫోన్లోనూ ఆన్లైన్లోనూ కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఎవర్ లాస్టింగ్ హెవెన్ అనే ఒక గ్రూప్ ఒకటి ఉందండి, ఎవర్ లాస్టింగ్ టైమ్ టు ఎవర్ లాస్టింగ్ ఏదో మొత్తానికి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో నేను 2 పర్యాయాలు దేవుని సువార్త ప్రకటించాను. అప్పటి నుంచి కొద్దిగా అభిమానము, పరిచర్యకు సహకరిస్తుంటారు. అటువంటి వ్యక్తిని నిన్నటి దినాన్ని కలిసినప్పుడు
ఆయన వణికిపోతున్నాడు. ఏంటండి, నేను సామాన్యమైన వ్యక్తిని. అయ్యయ్యో, మీరు మా ఇంటికి వచ్చారండి. ఆయన అతని యొక్క హోదా కానివ్వండి, అతని యొక్క చదువు కానివ్వండి, మనం నథింగ్, ఒక 0.000.0. అలాంటి వ్యక్తి దైవజనుని చూసి భయపడుతున్నాడు. నేను అన్నాను, ఏం లేదు బ్రదర్, దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత, కృప. అయ్యా, మా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు దేవుడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. అవన్నీ చెప్పడానికి నా 65 సంవత్సరాల ఏజ్ చాలదండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 65 సంవత్సరాల ఏజ్ సరిపోదు ఆయన చేసిన కార్యాలు. తీరా అసలు ఏంటండి పరిస్థితి అని అడిగితే, వాళ్ళు ఒక దైవజనుని కుమారుడు అంటండి. దేవునికి స్తోత్రం. అందుకని ఆ భయభక్తులు, దైవజనులు అంటే అంత వినయం, అంత పెద్ద మేనేజర్ అయినప్పటికీ, అంత పెద్ద హోదా కలిగినప్పటికీ అతను చూపించిన వినయము, ఆ విధేయత మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. ఆయన చెప్తున్న సాక్ష్యాలు ఒక్కొక్కటి వింటుంటే ఎంతగా దేవుని మహిమపరిచామో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం? పశుల కాపరైన ఆమోసును దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకోడా? దావీదు గొర్రెల కాపరి. అసామాన్యమైన వ్యక్తులండి, అసాధారణమైన వ్యక్తులు కాదు, సామాన్యమైన వ్యక్తులు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుంటే నన్ను ఏర్పాటు చేసుకోడా? నేను దేనికి ఉపయోగపడతానండి అంటారు చాలామంది. ఈ లైవ్ ప్రోగ్రాం వస్తుంది, ఒక 10 మందికి పంపించండి, ఆ 10 మంది ఇంకో 10 మందికి పంపిస్తే 100 మంది చూస్తారు. ఆ 100 మంది ఇంకొక 100 మందికి పంపించారనుకోండి, 10,000 మంది చూస్తారు. అవునా కాదండి? ఏం చేయగలమండి మేము అంటారు. సువార్తను ఈ రీతిగా ప్రమోట్ చేయండి. మీకున్న సామర్థ్యం, ఒక్క సెల్ ఫోను చాలు, ప్రపంచాన్ని అంత చిన్నగా చేసేస్తుందండి సెల్ ఫోను. నేను అడిగిన కొరియా దేశం నుండి ఒక సువార్తికుడు రెవల్యూషన్ గురించి మాట్లాడుతూ ఎన్నో మర్మాలు చెప్తున్నాడు. వాళ్ళు లింక్ పంపించి నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నేను అన్నాను, ఇంగ్లీషు నేను అర్థం చేసుకోలేనండి, నేను మాట్లాడలేను, మీరు చెప్పింది అయితే నేను వినగలుగుతాను, కానీ నేను మరలా మీకు రిప్లై ఇవ్వలేను అంటే, లేదండి రెవల్యూషన్ మీద దైవజనులు, దక్షిణ కొరియా దైవజనులు మాట్లాడుతున్నారు. ఎండ్ టైం, ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత, భారము మనందరి మీద ఉంది. ఎక్కడ? దక్షిణ కొరియానండి. బెంగళూరు వచ్చి వాళ్ళు ఒక చిన్న కేంద్రంలాగా పెట్టుకుని అక్కడ సువార్త ప్రకటిస్తూ ఆన్లైన్లో అనేక వేల మందికి సువార్త ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. జూమ్ మీటింగ్లో నేను కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట, మీరు కూడా సువార్త అమ్మా, నేను సువార్తికుడినేనమ్మా, నేను యాజకుడినమ్మా, నేను సేవకుడినమ్మా, నాకు సంఘం ఉందమ్మా అంటే వాళ్ళు అప్రిషియేట్ చేసి, అయ్యా మీలాంటి వాళ్ళ బోధలు ఇంకా ప్రజలు వింటారు. ఉద్యోగస్తులండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించి వచ్చి బెంగళూరులో ఉంటున్నారంట. వాళ్ళు దక్షిణ కొరియాలో ఉన్న వాళ్ళ సేవకుని సేవను భారతదేశంలో మారుమూలున్న ఈ విశాఖపట్నానికి పంపించారంటే కారణం ఏంటి? ఇదే కదండి, సెల్ ఫోనే కదా. మరి దేవుడు మీకు ఎన్నో వసతులు, వనరులు ఇచ్చాడు కదా, దాన్ని ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. పశుల కాపరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట,
ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని తన పని నిమిత్తం నిన్ను నిలువబెడతాడు. నిలువబెట్టినప్పుడు నీ విధేయత చూపెడతావా? నీ ద్వారా అనేక మంది దీవెన పొందుతారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. గిద్యోను ఎటువంటి వాడండి? న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. ఎంత భయస్థుడంటే మామూలు భయస్థుడు కాదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి నాన్న. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఎఫ్రోలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగైయుండునట్లు గానుగ చాటున్న ఏం దొడగొడుతున్నాడండి? ఎక్కడ? పబ్లిక్ గానా? గానుగ చాటున్న అంటే ఒక చాటైన స్థలాన్ని చూసుకున్నాడు, మరుగైన స్థలాన్ని చూసుకున్నాడు. ఎవరు నన్ను చూడకూడదు, మిద్యానీయులు నన్ను చూడకూడదు, చూస్తే ఈ పంటను తీసుకుని వెళ్ళిపోతారేమో, ఈ పంటలో భాగం అడుగుతారేమో, అందుకని అతను ఏం చేస్తున్నాడు? మరుగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తోడయ్యన్నాడు. ఈ సెల్ ఫోన్లో అశ్లీలమైన రకరకాల చాటింగ్లు చేయటానికి కాదు దేవుడు నీకు సెల్ ఫోన్ ఇచ్చింది. ఈ మాటలు వింటున్నా, లైవ్ ప్రోగ్రాంలో ఉంటున్నా దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించటానికి నీ శక్తి వంచన లేకుండా నీ ప్రయత్నం నువ్వు చేయటానికి 100 మందికి పంచండి. ఆ 100 మంది ఇంకొక 100 మంది 10,000 మంది అవుతారు. సువార్త వెళ్ళాలి, విరివిగా వెళ్ళాలి. నేనేదో సబ్స్క్రైబర్లు కోరుకుంటున్నానని మీరు అనుకోవద్దండి. నాకు అంత వ్యామోహం అసలు లేనే లేదు, మాకు అవసరంలా. కానీ దేవుడు నీకు ఇచ్చిన నమ్మకమైన పని నువ్వు చేశావు అంటే నమ్మకమైన దీవెనలు నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 30 మంది ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అంటే ఫస్ట్ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 30 మంది ఉన్నారండి. ఫస్ట్ ఏమీ లేనప్పుడు ఫేస్బుక్లో ఇచ్చేవాళ్ళం, ఇలా పెట్టి కదులుతూ ఉండేది. నేను కదలటం కాదు, బొమ్మ కదులుతూ ఉండేది. నెట్ కూడా ఉండేది కాదు, ఇంత క్వాలిటీ ఉండేది కాదు. ఒక్క వైరు, దాన్ని ఏమంటారు, కేబుల్, ఆడియో జాక్, ఆ కేబుల్ ఒకటి పెట్టేసి సెల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేసేవాడు పెద్ద బాబు. అందులో ఎన్నో మెలకువలు తెలుసుకుని ఒక్కొక్కసారి రాత్రి 2-3 అయిపోయిన సందర్భాలు కూడా నేను ఎరుగుతున్నాను. వాడు పడుకోకుండా ఆ వీడియోలు చూస్తూ ఎలాగ కనెక్ట్ చేయాలి, ఎలాగా దాన్ని మోడిఫై చేయాలి, ఎలాగా క్వాలిటీ పెంచాలి ఉన్న దానిలోనే. మీకు చెప్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇప్పుడు నేను పెట్టుకున్న ఇదని చూసారా, దాన్ని ఏమంటారు, ఇయర్ మానిటర్స్ 15,000 రూపాయలు మామూలుగా. నేను ₹1 కూడా ఇవ్వలేదు. బాబు అన్నాడు, ఏమండి ఇది నేను తీసుకుంటానండి. దేనికిరా? మీరు మాట్లాడింది మీరు వింటారు, మీ వాయిస్ క్లియర్గా ఉందో లేదో మీరు నాకు చెప్తే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోగలుగుతాను. ఇది లేకుండా ఇంకొకటి ఉన్నది, అది ఓన్లీ
వైఫా, అది 50,000కు పైనే. ఎంత ఉందండి ఇది? ఇంతది. అవునా కదా? మోడిఫై, ప్రత్యేకపరచడం, దాని మీద ఇంట్రెస్ట్. ఈరోజు నా పాట పాడితే డ్రమ్ కొట్టేవాళ్ళు లేరని బాధపడుతున్నాను. పాట పాడితే పాట కలిపేవాళ్ళు లేరని. ఎన్ని ఆటంకాలు తెలుసండి. కానీ మీరు ప్రార్థన చేయండి, ప్రభువా నూతనమైన, పాత నీరు పోతే కొత్త నీరు రావాలి. స్తోత్రం. లేకపోతే అది డ్రై అయిపోద్ది, ఎండిన భూమి అయిపోద్ది. ఎండిన భూమి మీద దేవుని వాక్యం చెప్తుంది, తొలకరి వర్షము కడవరి వర్షము దేవుడు కురిపించను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే కురిపిస్తాడు, ఆయనే జీవపు ఊటలను అనుగ్రహిస్తాడు. నమ్మకంగా మనం నిలబడటమే. ఒక్క బాబు డ్రమ్ కొట్టుకుంటాడా, కెమెరాలు సెట్ చేసుకుంటాడా? ఈ ఈ ఈ మన చరణ్ బాబు ఉన్నాడంటే ఒక్క పని చేయమంటే ఆ ఒక్క పని దగ్గరే కూర్చుండిపోతాడు. స్తోత్రం. ఒక సౌండ్ ఒక్కటే చూసుకుంటాడు, ఇంకా మిగతావి నాకు తెలియదు బాబు అని నువ్వు చూసుకో అంటాడు. అవునా కాదా? సౌండ్ ఒక్కటే చూసుకుంటాడు. ఈ బాగా వస్తుందా లేదా, ఆ సెల్ ఫోన్లో బాగా వస్తుందా లేదా, లేకపోతే ఎక్కడ ఏదైనా డివైస్ కనెక్ట్ చేయాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. భారమంతా ఒక్కళ్ళే మోసేస్తున్నారు, ఒకళ్ళ మీద మనం మోపుతున్నాం. అలా కాదు, ప్రకటించబడాలి. 30 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ఇప్పుడు 198 దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మనం క్లిక్ చేసి పంపిస్తే 198 మంది దగ్గరికి వెళ్తుంది. మీరు ఇంకా పంపించారనుకోండి, వాళ్ళు సబ్స్క్రైబర్ అయ్యారనుకోండి, ఇంకా మన ఛానల్కి అనేక మంది చూసి ఆత్మీయ దీవెన పొందుతారు. మనకు పెరగాలని కాదు, మనుషులు పెరగాలని కాదు. నేను చెప్పాలనుకుంటున్న మాట, ఆమోసు పశువుల కాపరి దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. సాధారణమైన నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకుంటాడు. గిద్యోను వాడుకున్నాడు. భయస్థుడు, నేను ఇందాక చెప్పాను, మన బ్రదర్ ధనంజయ్ కొద్దిగా బాగా చదివాడు, కొద్దిగా బెరుకుతానం అనమాట. అంటే కొత్త వాళ్ళు, కొత్త ప్రదేశం, ఏమనుకుంటారో ఏంటో ఏం లేదు. దేవుని సన్నిధి అంతే. స్తోత్రం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలాగా 2 సార్లు 3 సార్లు అయిన తర్వాత పాటలు కూడా పాడేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. మీ చేత హల్లెలూయా అని చెప్పించుకుంటున్నాను నేను. అంటే మీలో ఉద్యమం ఏమైపోతుంది? అడుగంటిపోతుంది. స్తోత్రం, స్తోత్రం. వాడబడాలి, ప్రభు కొరకు వాడబడాలి. ఓ భక్తుడు అంటాడు, అయ్యా నేను తుప్పు పట్టకూడదు, అరిగిపోవాలి. తుప్పు పట్టడం అంటే అలా పడేస్తే ఏ వస్తువు అయినా ఏమైంది? ఇనుము తుప్పు పట్టేసిద్ది. అదే వాడుతూ ఉంటే రాటు తెలిపోద్ది. ప్రభులో మనం కూడా అటువంటి అనుభవంలో ఉండాలి. ఆమోసును వాడుకున్న దేవుడు భారము మోసేవాడు. దేవునికి స్తోత్రం. ఆమోసు అంటే దానికి అర్థము భారము మోసేవాడు. యెహోవా ప్రత్యక్షమై అతనికి చెప్తూ ఉన్న మాటలు ఎక్కడి వరకు వెళ్ళిపోయినాయంటే రాజగృహంలోకి వెళ్ళిపోయినాయి. అయ్యా నీ రాజ్యాన్ని పడేయటానికి నీ మీద వ్యతిరేకంగా చేస్తున్నాడు ఇతను. నో, నేనేమైనా ప్రవక్తనా? నేనేమైనా ప్రవక్త శిష్యుడినా? కాదే. పశుల కాపర్ని, మేడి పండ్లు ఏడుకునేవాడిని. ఇప్పుడు జామ పళ్ళు అక్కడక్కడ ఏరుకుని కుప్పలు పెడతారు, తెలుసో లేదో. అలా కుటుంబాలు జీవనోపాధి చేసుకునేవి ఒకప్పుడు. ఇప్పుడంతా కంచెలు వేసేస్తున్నారు, ఎవరిని రానివ్వట్లేదు. చాలా రకరకాల మార్పులు వచ్చేసినాయిలేండి. పరిగెరుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితులు అయిపోయినాయి. పరిగె వదిలేయాలంట. బీదలు, విధవరాళ్ళు అవి
వాటిని కూర్చుకొని అమ్ముకుని జీవనోపాధి చేస్తారు. సరే, ఏదేమైనప్పటికీ నేను చెప్పాలనుకుంటున్న మాట, ఎన్నిక లేని మనలను దేవుడు ఎన్నుకుని తన పరిచర్య నిమిత్తం వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఇర్మియా, నేను బాలుణ్ణే అంటే బాలుణ్ణి అనవద్దు, నేను నిన్ను వాడుకుంటాను, నీ నోట నా మాటను ఉంచుతాను. నువ్వు బాలుణ్ణి అనవద్దు. నేను ఎక్కడైతే నేను నిన్ను నిలవబెడతానో అక్కడ నువ్వు మాట్లాడాలి. దేవుడు ఎన్నిసార్లు చేపలు పట్టే జాలర్లను దేవుడు వాడుకున్నాడండి. స్తోత్రం. ఒకసారి ఆలోచి, పామర్లు, చదువులేని పామర్లు, వాళ్ళు అంటారు అధికారులు, యేసుతో కూడా ఉన్నవారనియు వారు పామరులనియు ఎరిగి వారిని గద్దించి శిక్షించి పంపించారంట. ఎవరితో ఉన్నారు? యేసుతో ఉన్నవారని ఎరిగి. పామరులు, చదువులేని వారని గుర్తించి గద్దించారంట, శిక్షించారంట, కొరడా దెబ్బలు కొట్టించారు, వదిలిపెట్టేశారు. సువార్త ప్రకటిస్తే శ్రమలు వస్తాయి, ఫ్రెండ్షిప్లు కట్టయిపోతాయి, బంధుత్వాలు పోతాయి. అయినా దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు మరలా అందరినీ సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఓపికగా ఉండాలి. కాబట్టి సామాన్యులమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. సామాన్యులమైన మనల్ని దేవుడు వాడుకోవాలని చూస్తున్నాడు. సామాన్యమైన మనల్ని దేవుడు తన పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేశాడు. నీవు విధేయత చూపెడితే, నీవు లోబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని కొరకు వాడబడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే మనం లేచి నిలబడదాం. నేను ప్రవక్తనైనా కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనా కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. ఈ సమయంలో స్వల్పమైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, గుంటూరు జిల్లా రేపల్లి ప్రాంతంలో మా సహోదరుడు ఆంజనేయులు అనబడిన డానియల్ కంటి ఆపరేషన్ అయిందండి. మొన్న శుక్రవారం నైటు. ఆ సహోదరుడు కొరకు ప్రార్థన చేయండి. ఒక కన్ను లేజర్ ట్రీట్మెంట్ అయింది, మరొక కన్ను మరొక 3 నెలల తర్వాత ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి డాక్టర్లు అన్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ ఇంట్లో మా అన్నయ్య ఒక్కడే దేవుడు నమ్ముకున్నాడు. పద్మశాలీలు. మా స్నేహాన్ని బట్టి అన్నయ్య అంటాను. ఆ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఆ కుటుంబంలో పరిస్థితి ఏంటంటే, భర్త వెళ్తే భార్య పనికి వెళ్ళిద్ది, లేకపోతే భార్య చర్చికి వెళ్తే భర్త కూలి పనికి వెళ్తాడు. అటువంటి స్థితి. ఏదేమైనప్పటికీ దేవుడు వారిని దర్శించి బలపరచులాగిన సంపూర్ణమైన స్వస్థతనిచ్చి, అంటే పేద స్థితి, లేని స్థితి, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ చేతి పనులను దేవుడు దీవించలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక చక్కని పాట పాడుతూ ఉండగా ఈ సమయంలో కానుకలు అర్పించుకుందాం. కృపలను తలంచచ్చు ఆయుష్కాలం అంతా. ఈ సమయంలో
చర్చిలో కొన్ని అవసరతలు ఉన్నాయి, వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి. బేసిక్ నీడ్స్ మన కళ్ళ ముందే కనబడుతున్నాయి, వాటి కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, కాచను గతకాలం నన్ను, కాచను గతకాలం, కాచను గతకాలం నన్ను, కాచను గతకాలం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, నాకు విరోధమై వర్ధిల్లదూయని, నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం, చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్. సహోదరులు ప్రసాద్ గారి ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. వెన్నుపూసలో ఏదో చిన్న అరుగుదల వచ్చిందని తెలియచేస్తున్నారు. ఆ నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత దేవుడు అనుగ్రహించలాగన. అలాగే అభిషేక్ స్టీల్ ప్లాంట్ దాన్ని ఏమంటారు అప్రెంటిస్షిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. అందును బట్టి దేవుని స్తుతించండి. బాబు అంటున్నాడు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాను అంటున్నాడు. మేము అంటున్నాము చదువుమంటున్నాం. ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ. బిడ్డలు సమయోచితమైన జ్ఞానంతో
దేవుని పనికి సహకరిస్తూ ముందుకు కొనసాగాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంగళవారం స్త్రీల సమాజం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు SBI కాలనీలో, అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఇదే ప్రాంతంలో జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు. ఆదివారం యథాప్రకారం ఆరాధన. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది ప్రార్థించమని కోరుతున్నారు. మన మధ్యలో ఉన్న సహోదరి విమలా దేవి గారు, ఆ సహోదరి కొరకు కూడా మా వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఒక నూతనమైన ఒరవడిని దేవుడు అనుగ్రహించి, నా ఆలోచన ప్రకారం ఆమోస్ చెప్తున్నాడు, 2 సంవత్సరాల తర్వాత భూకంపం రాబోతుంది. దానికి ముందే దేవుడు ప్రజలను సిద్ధపరిచి హెచ్చరిస్తున్నాడు. కానీ ఎవరు లోబడలేని స్థితి, చెదరగొట్టబడిన అనుభవం మనం చూస్తూ ఉన్నాం. నేను పశువుల కాపర్ని, ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క శిష్యుని కాదు. కానీ ఎండ్ టైం, అంత్యకాలంలో మనమున్నాం, అంత్య దినాల్లో మనమున్నాం. సువార్త వేగముగా ప్రయాణించాలి. మీ శక్తి వంచన లేకుండా మీరు ప్రయత్నం చేయండి. దైవజనుడిగా నేను మీకు మంచి బలమైన ఆహారం పెట్టడం వరకే నా బాధ్యత. అది నెమరు వేసుకుని బలం పొందటం, అనేకులకు దాన్ని పంచుకోవటం, అనేకులకు వారిని పంచటం, అది మీ బాధ్యత. కాబట్టి నూతనమైన ఆత్మలు దేవుడు నడిపిస్తాడు. ఏం పర్వాలేదు. ఏ విషయంలోనూ మనం అధైర్యపడనవసరం లేదు. మ్యూజిషియన్స్ కావాలి, పాటలు పాడేవాళ్ళు కావాలి. పాటలు పాడేవాళ్ళు ఒక్కొక్క పాట పాడటం కాదు, 10 మంది కలిసి ఒకే పాట ఆలపించేటట్లుగా ఉండాలి. అది మా దర్శనంలో మేము అనుకుంటున్నాము. మరి తర్ఫీదు పొందాలి అంటే అందరూ సహకరిస్తేనే పని అయింది. ఎవరిష్టం వాళ్ళదంటే అది జరగదు. 10 సంవత్సరాలైనా ఆ దర్శనం అలాగే ఉండిపోద్ది. కాబట్టి గమనించండి. ఆన్లైన్లో అనేక మంది ప్రేమపూర్వకమైన కానుకలు పంపిస్తున్నారు, విరాళాలు పంపిస్తున్నారు. వారందరిని బట్టి కూడా దేవదేవునికి స్తుతులు, స్తోత్రాలు. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఘనుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఆరాధన అంతటిలో నీ సన్నిధి నుంచావు, నీ ప్రసన్నత నుంచావు. నీకు స్తోత్రాలు. నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధుల ఇండులాగా అన్న రీతిగా తండ్రి, నీ వాక్యమైన వాక్కు చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, తొలకరి వర్షము, కడవరి వర్షము మా మీద ప్రజ్వలింపచేసి, నాయనా ఇదిగో మరొకసారి మమ్మల్ని శుద్ధులుగా చేసినందుకే నీకు స్తుతులు. పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరిని ధైర్యపరిచినందుకై నీకు స్తోత్రాలు. అసామాన్యమైన మనుషులను అసాధారణమైన మనుషులుగా నువ్వు చేయగల దేవుడు అని ఆమోసు ద్వారా మీరు మాట్లాడుతున్నారు నాయన. మీకు స్తోత్రాలు. దావీదు సామాన్యమైన వాడే, గొర్రెల కాపరే, గొర్రెల దొడ్డిలో నుండి నీవు లేవనెత్తిన దేవుడవు. నీకు స్తోత్రాలు. అయ్యా, గిద్యోను కూడా సామాన్యమైన వ్యక్తే. నువ్వు వాడుకోవాలని తలస్తే, నీవు నిలబెట్టాలని తలంచినప్పుడు మిద్యానీయుల మీద విజయం ఇచ్చిన దేవుడవు. నీకు స్తోత్రాలు. అయ్యా, మా ప్రియులకు కూడా అపవాది మీద జయమును యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాము. నీ బిడ్డలను విడుదల 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 ప్రకటిస్తూ, ఇంకా ఎవరు సెల్ ఫోన్లకు బందీలుగా ఉన్నారు, ఎవరు నాయనా ఆ సెల్ ఫోన్లను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు, అటు వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ సువార్త ప్రకటించబడాలి. ఎక్కడ దక్షిణ కొరియా, అక్కడ నుండి అయా ప్రకటించబడుతున్న వాక్యము మేము వింటూ ఉన్నాము నాయన. ఇదిగో ఈ మాటలు అనేక మంది హృదయాల్లోనికి వెళ్ళి వారు కూడా బాధ్యత కలిగి, భారము కలిగి ఈ సువార్తలో పాలిభాగస్తులు అవటానికి నీ కృప దయచేయండి. తండ్రి, నీకు స్తోత్రాలు. ఆమోసును మా ఎదురికి తీసుకుని వచ్చి భారము మోయువాడు అన్న అర్థాన్ని ఇచ్చి, నాయనా ఆ భారము మేము కూడా మోయటానికి, మేము ప్రవక్తలము కాదు, ప్రవక్త యొక్క శిష్యులము కాదు, పశుల కాపరిని, మేడి పండ్లు ఏరుకునే వాడిని అంటూ తన ప్రత్యక్షతను, తన యొక్క నిజస్థితిని తెలియచేస్తున్నాడు. ఈ రోజున ఒక పాట వస్తే మేము గాయకులము అని చెప్పుకుంటున్నారు.
మేము ప్రార్థనా వీరులము అని చెప్పుకుంటున్నారు. మేము స్వస్థపరచు వరము కలిగిన వారము అని చాలామంది చెప్పుకుంటున్నారు. లేదు నాయనా, నీవు ఏ స్థితిలో మమ్మల్ని పిలిచావో ఆ స్థితిని మేము మర్చిపోకుండా నీ పని జరిగించడానికి నీ కృపను దయచేయండి తండ్రి. మా సంఘంలో ఉన్నవారిని కూడా మీరు వాడుకోండి నీ నామ మహిమ కొరకు తండ్రి. ప్రారంభం నుండి ఆఖరి వరకు క్రమముగాని మర్యాదగాని జరిగించారు, మీకు స్తోత్రాలు. ఎత్తబడిన కానుకలను బట్టి, దశమ భాగములను బట్టి, ప్రథమ ఫలాలను బట్టి, కృతజ్ఞతార్పణను బట్టి, మృక్కుబళ్లను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. విప్పిన ప్రతి గుప్పిల్ని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ నా మహిమ కొరకు వాడుకోండి తండ్రి. మా సంఘంలో ఉన్న ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి, కూలి పని వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి వారి విశ్వాసమును బట్టి హెచ్చించండి. నీ నా మహిమ కొరకు వాడుకోండి తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘంలో కొన్ని నీడ్స్ ఉన్నాయి ప్రభా, అవసరతలు ఉన్నాయి. వాటన్నిటి కొరకు కూడా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఒక కలర్ జిరాక్స్ మిషన్ కావాలని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో ఈ సంఘంలో మ్యూజిషియన్స్ కావాలి, పాటలు పాడేవాళ్ళు కావాలి, ప్రవక్తలు కావాలి, ప్రవచించువారు కావాలి, భాషలు మాట్లాడేవారు కావాలి, భాషలకు అర్థం చెప్పేవారు కావాలి నాయన. మీరు లేవనెత్తండి తండ్రి. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ మా అవసరతలన్నీ నీవు ఎరిగిన దేవుడవు, మేలుకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అని నమ్మి నిన్ను స్తుతిస్తూ నేటి దిన ఆశీర్వాదములతో నింపమని ఈ వారంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ నీ సన్నిధి ఉంచండి. అయ్యా, ఎవరైనా బలహీనలు ఉన్నారేమో అయ్యా బలపరచండి, శక్తిని దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి ఆయన తండ్రి. మరొకసారి ఈ దినం రాలేని వారిని కూడా నీవు దర్శించండి నాయన. దయగల దేవా నీకే స్తుతులు, సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ బలహీనులుగా ఉన్న వారి కొరకు ప్రత్యేక మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, యాక్సిడెంట్ అయి బాధపడుతున్న అప్పలరాజు కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయా, సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయండి. ఇదిగో నాయన, రేపల్లి ప్రాంతంలో ఉన్న మా సహోదరుడు డానియల్ గారి కొరకు ప్రత్యేక మేము ప్రార్థిస్తున్నాము నాయన. కంటి ఆపరేషన్ అంతట్లో నీ సన్నిధించారు తండ్రి, మీకు స్తోత్రాలు. అయా, మరొకసారి బలపరచండి, శక్తిని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇగో పిఎన్ రావు గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పిఎన్ రావు గారిని కూడా ఆ కడుపులో ఉన్న ఆ కణితి నుండి విడిపించండి, సంపూర్ణమైన ఆ క్యాన్సర్ గడ్డ నుండి విడిపించి సంపూర్ణమైన జీవాన్ని దయచేసి నీకు మహిమగా, నీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. సహోదరి విమల గారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, కన్నీటితో ప్రార్థిస్తున్నాము నాయన, కనికరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి విధమైన బలహీనత నుండి విడిపించండి, ఆ నిమ్ము నుండి విడిపించండి నాయన. నీ నా మహిమ కొరకు వాడుకోండి తండ్రి. అటువంటి వ్యాధులతో, బాధలతో ఎంతమంది అయితే ఉన్నారో మాకైతే తెలియదు, వారందరినీ నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నా. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి అయా. నిన్ను ప్రేమించు వారిని, నీ సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలుకై జరిగినట్లుగా నువ్వు చేస్తానని చెప్పిన దేవుడవు నాయన. నీ సహాయాన్ని సమృద్ధిగా దయచేసి నీ నా మహిమ కొరకు వాడుకొనమని, నేటి దిన ఆశీర్వాదములు నింపమని, సకల మహిమ, ఘనత, ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలవంచిన నీ బిడ్డలకును, లోకంలోని సకల పరిశుద్ధులకును, వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడయండి, సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హిందూ దేశమంతయు ఎప్పుడు యేసుకు సొంతమగుచున్నదో, అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను. అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తీమి. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, త్వరలో రానున్న నజరేయుడైన యేసుకి, బోలో క్రీస్తు మహారాజుకి.
అందరికీ వందనాలండి. దైవాశీర్వాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.